అమ్మ నాన్న చూస్తే ఆనందిస్తారా? ఈ ప్రశ్న వేసుకోండి. అమ్మా నాన్నల కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూసే పని మాత్రమే మనం చేయాలని గట్టి నిర్ణయం తీసుకోండి. గట్టి నిర్ణయం, వజ్ర సంకల్పం తీసుకోండి. అలాగే ఇక్కడ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని అమ్మా నాన్న కంటికి రెప్పలా మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంది. ఆ బాధ్యతతోనే మిమ్మల్ని తిడతారు, అవసరమైతే కొడతారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ. ఇది మనందరికీ తెలుసు. ఇప్పుడు ఇది మనకు వినపడుతూ ఉంటే ఇక్కడ మన ఎదురుగా ఉన్న గురువులకి మనం నమస్కారం చేసుకుంటాము. అందరూ కళ్ళు తెరవండి. మీరు ఎక్కడ వాళ్ళు అక్కడే నమస్కారం చేసుకోండి. ఇది మంచిగా అందరూ పాడుతూ ఉండండి దీంతో పాటు. అందరూ అలా పాడుతూనే ఉండండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఉపాధ్యాయుల వైపు తిరగండి. ఉపాధ్యాయుల పాదాలు పట్టుకొని మీ శిరస్సు వారికి తాకించి నమస్కారం చేసుకోండి. మంచిగా పాడుతూనే ఉండండి, నమస్కారం చేసుకుంటూ ఉండండి. గట్టిగా అందరూ చదువుతూ ఉండాలి. చదువుతూనే మీరు అందరూ నమస్కారం చేశారా? సాష్టాంగ నమస్కారం చేయండి. మళ్ళీ ఒకసారి మీరు సాష్టాంగ నమస్కారం బోర్ల పట్టుకోండి. అందరూ సాష్టాంగ నమస్కారం ఎక్కడ వాళ్ళు అక్కడ. ఓకే, జై గురుదేవా. అందరు కూర్చోండి. ఎవరైతే పైకి వచ్చి ఉపాధ్యాయులకి నమస్కారం చేశారో ప్రత్యక్షంగా తాకి మీ అందరూ కూడా చేసినట్టుగానే భావన చేయండి. లేదు గురువు గారు నేను కూడా ప్రత్యక్షంగా చేసుకుంటానంటే ఉపాధ్యాయుల కిందకు వచ్చిన తర్వాత ఇక మీరు ఎప్పుడు కలిసే ఉంటారు కాబట్టి మీకు అవకాశం ఉంది. ఓకే, గట్టిగా చెప్పండి కొట్టండి ఒకసారి. ఇప్పుడు మొదలు రాగానే అహంకారం అనే దాన్ని పక్కన పెట్టాలని. ఇప్పుడు ప్రతాప్ అప్పుడు వాలీబాల్ ఏమో నేర్పిన ఒక ఉపాధ్యాయుడికి నేర్పిన, కానీ ఈరోజు యోగా ద్వారా, మానసిక వికాస విద్య ద్వారా, జలయోగం ద్వారా కొన్ని వేల మందికి మానసిక వికాసాన్ని అందజేస్తూ వారి జీవితాలను వెలుగురు ఆరోగ్యవంతమైన జీవితాలుగా తీర్చిదిద్దడం చేయడం అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేటువంటి ఒక సంస్కారం. అదేవిధంగా ఇక్కడ పుట్టి అమెరికాలో బెస్ట్ కార్డియాలజిస్ట్గా ఉన్నత స్థానంలో ఉండి ఆ ప్రభుత్వం యొక్క వైద్య సలహా బోర్డు సలహాదారుడిగా ఉండి కూడా మన ముందు మీ అందరి ముందు అంటే ఏ స్థాయికి ఎదిగాడో చూడండి. అంటే అది ఎంత స్థాయికి ఎదిగినా నేను నా ఉపాధ్యాయుడి యొక్క ఆశీస్సులతో దూరం పోయినని మీ అందరి ముందు పాదాభివందనం చేయడం నిజంగా ఇది దృశ్యం నిజంగా మర్చిపోయినటువంటి మరోరానటువంటి దృశ్యం. వారికి నా శుభాశీస్సులు. వారి జీవితాలు ఎల్లప్పుడూ ఐరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో
చల్లగా వర్ధిల్లాలని ఆకాంక్షించే మీ అందరి సేవలు వారి సేవలు. ధన్యవాదాలు సార్. మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు సార్, అదేంటో తెలియదు, నాలో శక్తి తరంగాలు జుమ్ జుమ్ అంటూ ఎక్కువగా వ్యాపించడం మొదలైన లోపల నా ప్రాణమయ శరీరంలో అలా జరుగుతుంది అనేక సార్లు. రెండు చేతులు ఇలా ఉంచండి ఆశీర్వాద ముద్రలో. అందరూ బంగారు తండ్రి. అంతవరకు వీడియో ఆఫ్ చేసి ఫ్రెష్గా వీడియో స్టార్ట్